నెలలో 3-4 సార్లు ఫోన్ చేస్తుంది మా ఇంటికి. మా టీచర్ కూడా పక్షవాతం వచ్చింది. దాదాపు 4-5 లక్షలు పెట్టినా బాగా. దేవునికి ఏం చెప్తాను నేను? ఆయన చిత్రంలో ఏంది జరగదు. నీ ఇష్టం ప్రభావ, మేము అవును కాదు అనేదానికి వీల్లేదు. అందుకే ప్రతి విషయంలో మనం ధైర్యంగా ఉండాలి. మనకి ఇర్మియా గ్రంథంలో ఏముందంటే, చనిపోయిన వారిని గురించి అంగలార్చవద్దు అని. ఎంత ఏడిస్తే నరకానికి పోతే బాధపడాలి. నువ్వు జ్ఞానంగా దేవుని దగ్గరగా భయంతో ఉన్నదాన్ని. ప్రతి నెల ఫస్ట్ వీక్ మాకు బల్ల కార్యక్రమం ఉంటే అయ్యగారు నాకు సీసల అది పెట్టి దక్షరసం రొట్టించి పంపేది. వాళ్ళు హైదరాబాద్ పోయేది. మళ్ళీ నేను మళ్ళీ ఇంటికి వచ్చి తలుపు అమ్మ ఉన్నావా అంటే అంకుల్ రండి రండి అనేది. ఆమె దగ్గర కోపం ఎన్నడుతుంది. ఎప్పుడు చూడు నువ్వు గొప్ప ఆమె దగ్గర ఉన్న సుగుణాలు అవి దేవునికి భయపడే వాళ్ళ దగ్గర ఉండే పరిస్థితులు అవి కల్పిస్తాయి. ఎందుకంటే ఈ లోకం మనది కాదు. లోకులందరూ వెళ్ళవలసిన మార్గంలో వెళ్తున్నారు బాబు, మీరు ఏం కంగారు పడకండి అని దాని మహారాజు పిల్లలు పిలుచుకొని చెప్తారు. అందుకే మనం ఎప్పుడు కూడా తగ్గించుకునే వాడే చూడ. ఆమె తగ్గించుకుంది. అప్పుడప్పుడు మాతోటి కారులో వచ్చేది మందిరానికి. నేను కోప్పడ్డా, నువ్వు ఎంత దూరం అటు ఇటు ఏం తిరుగుతావు, ఈ గల్లీలలో మేము తిరుగుడు కష్టమవుతుందమ్మా, దయచేసి జానయ్య గారి సంఘం ఇక్కడే ఉంది కదా, నువ్వు 4 అడుగులు ఎత్తే అయిపోతుంది కదా, ఆయన పెద్ద పాస్టరు సీనియర్ పాస్టరు దగ్గర ఉంది, నువ్వు ఎక్కడికో పోవాల్సిన అవసరం ఏముందని కొన్నిసార్లు చెప్పంగా పోయింది. నేను సంఘం అందరూ మీటింగ్ పెట్టి బిర్యానీ పెట్టాలనుకుంటున్నాను. అయితే చేసుకోమ్మా అని చెప్పి నాకు తెలిసిన ఆయనను పంపించిన. నేను చేయటం బాగోదు, నువ్వు ఈ మనిషితో చెప్తే ఆయన తెచ్చి పెడతాను. అట్లా ఆమెకి ఏదైనా అవసరం వస్తే ఆపత వస్తే ఆమె ఆ పరిస్థితులు ఉన్నా కూడా సిస్టర్ ఎట్లుంది, నడుస్తుందా, కొంచెం వెనక పట్టుకుంటే కొంచెం నడుస్తుందమ్మా, నా దగ్గర కొన్ని మందులు ఉన్నాయి, నేను వేసుకుంటే నాకు కొంత నెమ్మది కలిగింది, అవి తీసుకోపోవని మొన్న ఈ మధ్యలో ఫోన్ చేసి చెప్పింది 1 వీక్లో. మేము అవే వాడుతాం ఇవి వాడుతాం, మరి ఇవి ఎన్ని వాడుతుంది ఇంకేదన్నా అయితే ఎందుకని ఆగినాం. సో ఆమెలో ఏంది బాగలేకున్నా ఇతరుల మేలు కోరే గుణం ఆమెకు ఉంది. ప్రతి విషయంలో ఆ వస్తాన్న అమ్మాయి రాకపోతే కూడా ఆమె సనుగుడు గునుగుడు లేదు. ఎందుకో మరి ఇంకా రాలేదు అనేది. ఎప్పుడు చూసినా ఇంతగా చెప్పారు అందరూ, సంతోషంగా ఉండేది. ఆమె ఎప్పుడు బాధపడేది కాదు, ఏడ్చేది కాదు. దేవుడా నన్ను తీసుకో అని అంటే ఒకసారి నేను కోప్పడ్డాను. నీ ఇష్టం, ఆయన ఇష్టమా, ఆయన నమ్మన్నప్పుడు నువ్వు రెడీ ఉండాలి. బస్సు వచ్చే టైంకు నువ్వు స్టేషన్కి పోవాలి, కానీ నీ వచ్చి రాగానే బండి వస్తుందా? అందుకే మనకి ఎప్పుడు కూడా ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేయాలి. ప్రతి దానికి